నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జేఎన్టీయూకేలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. విభిన్న ప్రతిభావంతుల విజయానికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డంకి కాదన్న జెడ్పీసీఈఓ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్. కాకినాడ యాంకరేజ్ ఫోర్ట్లో స్టెల్లా ఎల్ నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు చర్యలు. 5 ప్రభుత్వ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిరి. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలలో సృజనాత్మకత, పరిశోధన శక్తిని పెంపొందించడానికి పాలిటెక్ ఫెస్ట్లు దోహదపడతాయి. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ ఎగ్జిబిషన్లో జేఎన్టీయూకే ప్రిన్సిపల్ రామ్మోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ కలిగించి వారిలో సృజనాత్మకత, పరిశోధన శక్తిని పెంపొందించడానికి పాలిటెక్ ఫెస్ట్లు దోహదపడతాయని జేఎన్టీయూకే ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు అన్నారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నికల్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొని మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని పలు రకాల ప్రాజెక్టులు తయారు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనలో సమాజానికి అవసరమైన ఎన్నో రకాల డివైజర్లు విద్యార్థులు తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేయడాన్ని ఇప్పటి నుండి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారతారని తెలిపారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని, బెస్ట్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని పాలిటెక్నిక్ ఫెస్ట్ కోఆర్డినేటర్, ఆంధ్ర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ తెలిపారు. అండ్ దగ్గరికి వెళ్ళకుండా ఒక డిస్టెన్స్ లో ఆగి వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆటోమేటెడ్ రోబోట్. ప్రాజెక్ట్ అనేది అవును సార్. ప్రాజెక్ట్ నియర్లీ 8 decades ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీస్ చేస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్ రెండోసారి టెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. కాకినాడలో ఎడ్యుకేషన్ పర్పస్గా జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్ ఎంతోమంది అభ్యున్నతికి తోడ్పడింది. ఇంజనీరింగ్ చేయలేని వాళ్ళు డిప్లొమాతో స్టార్ట్ చేసి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. సో ఈ ఫెస్టివల్ని, టెక్ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి ప్రిన్సిపల్ జనార్దన్ రావు గారు, వేరియస్ డిపార్ట్మెంట్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. జస్ట్ టెక్ ఫెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. హ్యావ్ లుక్ ఆల్ ద ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్కి దీనిలో ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎక్స్పర్ట్స్ అందరూ ఇంక్లూడింగ్ మెంబర్స్ అందరూ. బేసికల్గా వీళ్ళ లెవెల్ ఏంటంటే 10th క్లాస్ దాటి డిప్లొమాలు ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఇట్ టేక్స్ టైం. వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ కెపాసిటీ కానీ, స్ట్రెంగ్స్ కానీ అబ్జర్వేషన్లో, గైడెన్స్లో చేస్తుంటారు. కాబట్టి మనం దీన్ని మరీ హై లెవెల్ తీసుకోకూడదు. బట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నవి చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి. అట్లీస్ట్ కంట్రిబ్యూషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈ లెవెల్. తర్వాత ఇంకా డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, పిహెచ్డీ చేయాలి, ఇంకెంతో ఉంది జర్నీ. ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది జర్నీ. డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఎంకరేజ్ దెమ్. విష్ ఆల్ ద బెస్ట్. ప్రకారం ఉన్న దాన్ని ఇంకా రిఫైన్ చేసి ఇంకా దాని యొక్క క్వాలిటీ పెంచి చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఇటువంటి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ ఇక్కడ ఈ ప్రైజ్ సార్ నెక్స్ట్ లెవెల్కి ప్రాజెక్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు. స్టేట్ లెవెల్ ప్రమోట్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు ప్రైజెస్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్ 1 lakh, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 30,000. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ పాలిటెక్నిక్ ఇంటిగ్రిటీ పెంచాలని డిపార్ట్మెంట్ ఉద్దేశం.
సార్ ఇప్పుడు ఈ చూస్తూ ఉన్నాం. వచ్చింది సివిల్ అనిపించిందా లేదంటే డిఈ అనిపించిందా ఎలక్ట్రికల్ అనిపించిందా? ఇంకా చూస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు అన్నింటిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాల్గొనేటట్టుగా పాలిటెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ పాలిటెక్ ఫెస్ట్లో విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. సో టెక్నాలజీ వాడి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, ఆర్కిటెక్చర్ డొమైన్, ఇలా పలు ఇంజనీరింగ్ విభాగాల్లో టెక్నాలజీని ఎలా వాడాలి అనేది చూపిస్తున్నారు. సో మైక్రో ప్రాసెసర్ అప్లికేషన్స్ కానీ, ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేసి, కంట్రోలర్స్ యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు, బ్యాటరీ ఛార్జింగ్, వైర్లెస్ బ్యాటరీ ఛార్జింగ్ చూసాము. తర్వాత ఆటోమేటిక్ కుకింగ్ చూసాము. ఫార్మింగ్ అప్లికేషన్స్లో కూడా ఫార్మరు రిమోట్లో ఉండి వాటర్ సప్లై ఎలా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మనకు వాటర్ అగైనెస్ట్ నేచర్, ఏమైనా వర్షం అది పడుతూ ఉంటే పంటని ఎలా రక్షించుకోవాలి రిమోట్లో ఉంది. ఆటోమేటిక్గా అదే పంటని ఎలా రక్షించాలి అంటే కార్డన్ పంటని క్లోజ్ చేసేసి అది వర్షానికి తగలకుండా దాన్ని కాపాడుతుంది. అలాంటి అప్లికేషన్స్ అన్నీ చాలా అప్లికేషన్స్ స్టూడెంట్స్ ఈ టెక్ ఫెస్ట్లో డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఇక్కడ డిస్ప్లే చేస్తూ సమాజానికి ఎలా టెక్నాలజీని వాడాలి అనేది చూపించారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఇది మేము రీజనల్ టెక్ ఫెస్ట్ అనేది ఈస్ట్ గోదావరి రీజియన్లో ఉన్న పాలిటెక్నిక్స్, గవర్నమెంట్ ప్రైవేటు పాలిటెక్నిక్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామండి. ఇది స్టేట్లో అన్ని రీజియన్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని ప్రకారం రీజియన్ వైజ్ చేసి ఇక్కడ ఈ రీజియన్కి ఆంధ్ర పాలిటెక్నిక్ కండక్ట్ చేయమని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మాకు 28 పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ 8, రిమైనింగ్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్స్. అందరూ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం పబ్లిక్కి, మిగిలిన 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేశాము. ఇది గత 10 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉందండి. ఇది సెకండ్ టైం మా దగ్గర కండక్ట్ చేసింది. ఇంతకుముందు బెస్ట్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడం, మా ఎంటర్ప్రైజెస్ తీసుకుని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము గత సంవత్సరం అంటే 2 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. గత 2 ఇయర్స్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఈ డిపార్ట్మెంటు ఈ పబ్లిక్ మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిందండి. రీజనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 10,000 ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి రీజియన్లో 20 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసి స్టేట్కి కండక్ట్ చేస్తాము. అది హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంది, అది విజయవాడలో జరుగుతుంది. స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్లో కూడా ప్రైజెస్ ఉన్నాయండి. దానికి ఫస్ట్ ప్రైజు 1 lakh రూపీసు, సెకండ్ ప్రైజు 50,000 రూపీసు, థర్డ్ ప్రైజు 30,000 రూపీసు ఇవ్వటం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ని అంటే ఈ రీజనల్ టెక్ ఫెస్ట్ అయిన తర్వాత మేము ఈ పిల్లల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని మోటివేట్ చేసి మేము స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుందండి. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో గత నెల 27వ తేదీన తనిఖీ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో పీడీఎస్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో షిప్లో లోడ్ చేసిన మొత్తం బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు 5 ప్రభుత్వ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వెల్లడించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్ నిరోధానికి చేపట్టిన కార్యాచరణలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 27న కాకినాడ ఆర్డీఓతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో స్టెల్లా ఎల్ నౌకలో జరిపిన తనిఖీలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామని, అయితే ఈ బియ్యం గతంలో సీజ్ చేసిన బ్యాంకు గ్యారంటీపై రిలీజ్ చేసిన బియ్యమా లేక పీడీఎస్ నుండి తరలించిన బియ్యమా అనే నిర్ధారణకు వెరిఫికేషన్ చేపట్టామని తెలిపారు. దీని నిమిత్తం రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్టు అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కమిటీ స్టెల్లా ఎల్ షిప్లో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసి నమూనాలు, సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని విశ్లేషించి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ పోర్టు ద్వారా ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బియ్యం అక్రమ రవాణా, తనిఖీల నిర్వహణకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని మీడియా ప్రతినిధులు తనకు తెలియజేయాలని, అందరి సహకారంతో రేషన్ బియ్యం అక్రమాల జాడ్యాన్ని సమర్థవంతంగా అరికడతామని కలెక్టర్ తెలిపారు. యాక్టివిటీ గురించి అందరికీ చెప్పాలి అండ్ మీ దృష్టిలో పెట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి రిగార్డింగ్ ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th of this month ప్రైమా ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత we will take the next course of action. Why I am trying to say this is షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్, అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలం దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం. ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద. అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం. వన్స్ అ టీమ్ ఈస్ ఫార్మ్ I'll intimate you by evening, maximum tomorrow morning, by the time we go to the port. సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది, మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్స్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన హానరబుల్ డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్లు again we have started and we have ensured that every vehicle is checked and ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయటం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ. మనందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఎక్కడున్నారు? 332-244. I repeat, 799-3332-244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా, లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఎవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ I'll be able to act immediately. We have those task force teams now. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్. అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ వాట్ యు సే మెనేస్, ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 daysలో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీవన్.